Saundarya, do you want to marry? Before? Crush ala undedi before, but not now. Hello guys, welcome back to our channel. So ee roju chaala rojula tarvata మేము part 2 చేస్తున్నాం. Part 1 ఆల్రెడీ చేసాము. Few months back చాలా లేట్ అయిపోయింది. సో ఈ రోజు పార్ట్ 2 ఆఫ్ Q&A ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టాం. మీరు క్వశ్చన్స్ కూడా అడిగారు. సో క్వశ్చన్స్ కి మేము ఇప్పుడు టక 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 మన ఆన్సర్ చేసేబోతున్నాం. సారీ గైస్, చాలా లేట్ అయింది Q&A పార్ట్ 2 కి. మా బావ చెప్తూనే ఉన్నాడు చేద్దాం 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 వర్ సౌందర్య చేద్దాం వర్షిని అని. ఎగ్జామ్స్ కి ముందు చేసాం. ఎగ్జామ్స్ తెలీదు, అది మొత్తానికి ఏదో సమ్ బిజీ, ఆ తర్వాత కొద్ది రోజులు మర్చిపోయాం. గైస్ ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే మనం లాస్ట్ వీడియోలో ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. నాకు ఏమైంది, నేను ఎందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. 2015లో నాకు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, హైపర్ టెన్షన్ వల్ల, హై బీపీ వల్ల నాకు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. అండ్ 2016 మధ్యలో స్టార్ట్ చేశాను నాకు డయాలసిస్. 17 వరకు నాకు జరిగింది. అండ్ 17 ఫెబ్లోని నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అండ్ నాకు కిడ్నీ ఇచ్చింది అమ్మ డొనేట్ చేసింది. ఆ తర్వాత నాకు మెయిన్ సపోర్ట్గా నిలబడింది మా అన్నయ్య అండ్ మా తమ్ముడు. అండ్ అంటే ఇక్కడ నుంచి నేను జీరోలో వెళ్ళాను, అంటే ఏమీ లేదు, అలాగా వట్టి చేతులతో వెళ్ళాను. ఫుల్గా వాళ్ళే చూసుకున్నారు. అండ్ వాళ్ళ గురించి కూడా నేను చాలా చెప్పాలి. ఇది నాకు జరిగింది. అందుకని నేను ఎవ్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి వేసుకుంటాడు, 6 నుంచి 7కి వేసుకుంటాడు, మళ్ళీ 7 o'clock అలారం కొడుతుంది, 7 o'clock వేసుకుంటాడు మార్నింగ్. అండ్ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత బీపీ టాబ్లెట్ అండ్ ఇంకో టాబ్లెట్ ఉంటుంది ఆఫ్టర్ ఫుడ్, ఆ టాబ్లెట్స్ వేసుకుంటాడు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అలారం కొడుతుంది, 6 o'clock టాబ్లెట్ వేసుకుంటాడు. 7 o'clock అలారం కొడుతుంది, అలారం టాబ్లెట్ వేసుకుంటాడు. మళ్ళీ డిన్నర్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫుడ్ టాబ్లెట్స్ ఉంటాయి, మళ్ళీ మార్నింగ్ వస్తే అలారం కొడుతుంది. సో టోటల్ టాబ్లెట్. సో మేము వీడియో షూట్ చేసేటప్పుడల్లా బాగా అప్పుడు టాబ్లెట్స్ వేసుకునే టైం అవుతూ ఉంటుంది. అవును, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టాబ్లెట్స్ అవి వేసుకోవాలి కాబట్టి కరెక్ట్ ఆ టైం వేసుకుంటాను. కానీ ఇప్పుడంతా హ్యాపీ గైస్, ఆ టాబ్లెట్స్ వేసుకోవడం ఒకటే కానీ అండ్ హెల్త్ పరంగా అంతా నార్మల్. జాగ్రత్తగా ఉండాలి అంతే. నేను సాల్ట్ అదంతా ఎక్కువ తీసుకోను. చాలా రోజులైంది సాల్ట్ బయట ఫుడ్ అంతా పెద్దగా తిన్ను, అంటే ముందు నుంచి పెద్దగా తిన్ను బయట ఫుడ్. కానీ మనకున్న టెన్షన్స్ వల్ల అలాగా ఆ టైంలో అలా జరిగిపోయింది. కాబట్టి ఇకపైన జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. ఎవ్రీ 3 monthsకో 6 monthsకో మనం బాగున్నాం కదా, మనకేం వచ్చేస్తుంది, బయటికి బాగానే ఉన్నాం, మనకి ఏంటి కాదు అని ఏం లేదు. ఎవరికి ఎప్పుడు హెల్త్ ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి ఎవ్రీ 3 months 6 monthsకి జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్, బాడీ చెకప్ చేయించుకోవడం మంచిది. చేయించుకుంటాం ఇంట్లో 3 monthsకి ఒకసారి, అలాగా అందరికీ ఒకసారి. మాకు అది ఒక నైట్ మేర్ యాక్చువల్ గా బ్లడ్ టెస్ట్ అది చేయించుకోవాలి అంటే. కానీ మా బావ వదలడు, పిలిపించేస్తాడు డైరెక్ట్ గా. మేము వెళ్ళమని చెప్పేసి డైరెక్ట్ గా అతన్ని పిలిపించి అతనే టెస్ట్ చేయించేస్తాడు. యాక్చువల్ గా నాకు భయం, కానీ చెప్తున్నాను అది ఏదైనా ముందే తెలుసుకోవడం బెటర్. లాస్ట్ మినిట్ లో తెలుసుకోవడం ప్రాబ్లం వచ్చినా కానీ అది స్టార్టింగ్ లోనే మనం క్యూర్ చేసుకోవడం కూడా ఈజీ. స్టార్టింగ్ స్టేజ్ లో మనం లాస్ట్ మినిట్ లో డాక్టర్ చెప్పే తెలుసుకుంటున్నాం అంటే, డాక్టర్ చెప్తున్నాడు అంటే అది ఎంత సీరియస్ అయి ఉండాలా ఒక ప్రాబ్లం. సో మనంగా చెక్ చేసుకుంటే మనకి అంత ఎర్లీ స్టేజ్ లోనే మనకి తెలుసు. నాకేంటంటే ఓకే నేను బయటికి బాగానే ఉన్నాను, అప్పుడు ఇంకా మస్కులర్ గా ఉండేవాడిని. నాకేం వస్తుంది, మామూలుగా బ్లడ్ డొనేట్ చేసేవాడిని. అప్పుడు బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు అక్కడ బ్లడ్ తీసే సిస్టర్స్ చెప్తున్నా, మీకు బీపీ ఉన్నట్టుందమ్మా కొంచెం చెక్ చేసుకోండి. నాకు బీపీ, నాకు అంత సీన్ లేదండి అని అలా చెప్పేవాడిని. నాకేంటి ఇంత హెల్తీగా ఉంటాను, నేను జిమ్కి వెళ్తాను, బాగా తింటాను, అది ఇది అని చెప్పేవాడిని. కానీ లోపల వేరే ఉంది. వర్షిని ఎందుకు ఇంకా స్కూలే చదువుతుంది? తను ఆల్రెడీ 10th ఫినిష్ చేసేసింది కదా. యాక్చువల్గా ఏంటంటే మన చెన్నైలో ఇక్కడ 10th తర్వాత స్కూలింగ్ +1 +2 అంటాము. అక్కడ మనం జూనియర్ కాలేజ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటాం కదా. ఇక్కడేమో 11th 12th ఒకే స్కూల్లో. అది కూడా ఇక్కడ స్కూల్స్ అన్ని 10th వరకు ఉండవు, +2 వరకు ఉంటాయి, అన్ని +2. సో మేము డైరెక్ట్ గా సీనియర్ కాలేజ్ కి వెళ్ళిపోతే సరిపోతుంది. 2 జడలు వేసుకొని యూనిఫామ్ వేసుకొని సేమ్ స్కూల్ కి ఎలా వెళ్తామో అలాగే వెళ్ళాలి +1 +2. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను బావకి. తమిళ ఛానల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ వేసాము, కానీ తెలుగు ఛానల్లో వేయలేదు కదా. కానీ అర్థం కాకపోయినా చూసాము అంటున్నారు. అర్థం కాకపోయినా చూసారా? థాంక్యూ. అది ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు. ఎవరు ఇచ్చారు? అది గర్ల్ ఫ్రెండ్స్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంతే. హూస్ దట్? మైక్ స్టాండ్.
మైక్ స్టాండ్ కొంచెం మైక్ లాగుతున్నా వర్షిని వాయిస్ రావాలి. ఇచ్చారు కానీ వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ పేర్లు చెప్పి వాళ్ళని బాధ పెట్టి మళ్ళీ అదంతా ఇప్పుడు ఒకటి ఫేమస్ అవుతుంది కదా గైస్, గ్రీన్ ఫారెస్ట్, గ్రీన్ ఫ్లాగ్. ఇప్పుడు అది అలా అని బాగా ఒక గ్రీన్ ఫ్లాగ్ అని చెప్తారు చూడండి. తెలీదా? ఈ క్వశ్చన్ వచ్చి సౌందర్యకి. సౌందర్య ఎవరినైనా లవ్ చేస్తుందా? చెప్పు, నవ్వుకు చెప్పు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తెగ నవ్విస్తాడు గైస్. సౌందర్య లవ్స్ ఎనీబడి, నాట్ నౌ గైస్. బిఫోర్ క్రష్ అలా ఉండేది బిఫోర్, బట్ నాట్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్. మీ ముగ్గురులో స్కిన్ కేర్ ఎవరు ఎక్కువ చేస్తారు, మేకప్ ఎవరు ఎక్కువ చేస్తారు? మాయా. బాగా ఎక్కువ స్కిన్ కేర్ చేస్తాడు. స్కిన్ కేరా? నాకు స్కిన్ కేర్ అంటే ఏంటో తెలియదు గైస్, ప్రామిస్ కి చెప్తున్నాను. నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. వర్షిని అదొకసారి టక్కుమని దువ్విన ఈ దువ్విని కూడా చూసారంటే బాగా దువ్వు కూడా. ఇది వీని కొట్టడానికి తెచ్చాను రెమో గాడిని, మధ్య మధ్యలో వస్తున్నాడు. చూడు వర్షిని. నేను ఒక క్వశ్చన్ అడుగుతా వ్యూవర్స్ కి. ఓకే, మా ముగ్గురులో ఎవరు అందంగా ఉంటారు? ఫేస్ అలా పెట్టండి. మీ ఇద్దరంటే అమ్మాయి, మీతో నన్ను ఎందుకు కలుపుతారు? అబ్బాయిలు అందంగా ఉంటారు. గైస్ కమెంట్ చేయండి గైస్, ఎవరు అందంగా కమెంట్ చేయండి ఎవరు అందంగా ఉంటారు. ముగ్గురు కాదు, ఇదిగో వీడు, ఈ బుజ్జిగాడు వీడు. పడుకో. బావ ఏజ్ ఎంత? బావకి నచ్చని క్వశ్చన్. బావ ఏజ్, నా ఏజ్, అందరి ఏజ్ అడుగుతున్నారు. నా ఏజ్ 15 గోయింగ్ టు బి 16 నౌ, స్వీట్ 16. మీ మైండ్ లో ఒక ఏజ్ అనేది నాకు ఓకే వీడికి ఎంత ఏజ్ ఉంటుంది అనేది అనుకుంటున్నారు కదా, అదే ఏజ్ నాకు. చాలా మంది 50-60 అనుకోవచ్చు. అనుకోని 30+. బావ ఏజ్ 30+, నా ఏజ్ ఏమో 20 years గైస్. అక్షరాలు 20 years. చాలా మంది నమ్మరు, 25 అనుకుంటారేమో. నో, కొంచెం లావుగా బొద్దుగా క్యూట్ గా ఉన్నాను కాబట్టి మీరు నన్ను 25 అనుకుంటున్నారేమో, బట్ ఐఎమ్ జస్ట్ 20. నేను బర్త్ ఏమో 2003 లో పుట్టా. కొంతమంది లెజెండ్స్ ఉంటారు. సౌందర్యకి నేను అక్కనని అడుగుతారు. నాట్ దిస్ పాయింట్. అంటే 5 years ఏజ్ గ్యాప్. అంటే గ్యాప్ ఉన్నా కూడా గైస్ ఫేస్ చూడండి నాది ఎంత చిన్నతనంగా ఉందో, వర్ష చూడండి కాస్త పెద్ద తనంగా ఉందంట. సో అందుకే చాలా మంది ఫేస్ చూసి అంటే పెద్దతనం ముదార్ ఫేస్ అంటారు. ఏంటది అలా ఉంది ముదార్ ఫేస్. నెక్స్ట్, బావా డబ్బింగ్ తప్పితే నీకేం పని ఉంది అని అడుగుతున్నారు. నేను ఇప్పుడు డబ్బింగ్ చెప్పట్లేదు. లాస్ట్ వీడియోలోనే చెప్పాను నేను డబ్బింగ్స్ అంటే జస్ట్ ఇప్పుడు ఒక 2% అంతకన్నా తక్కువే వెళ్తున్నాను డబ్బింగ్స్ కి. అదే ఎందుకని కూడా చెప్పే. మేబీ నేను ఆ ఫీల్డ్ కి సెట్ అవ్వట్లేదేమో అని నాకు ఒక ఫీలింగ్. 20 years గా ఉండి సెట్ అవ్వట్లేదు అంటే నమ్ముతామా? కరెక్టే, మనకి ఎక్కడ కరెక్ట్ వాల్యూ ఉంటుందో ఆ ప్లేసులకి మాత్రమే వెళ్తున్నాను. అది చాలా చాలా తక్కువ. ఏమేమి చెప్పావో కూడా చెప్పు. ఇంతకు ముందు చాలా మంది గెస్ట్ చేస్తున్నారు షార్ట్స్ లో. అదేంటి ఇన్సిడియస్ మొన్న ఏదో రీసెంట్ గా ఒకటి చెప్పావు హారర్ మూవీ. నేను కూడా షాక్ అయ్యా, నువ్వు చెప్పావా మాయా అని. ఇట్ 2 అని ఎవరు కామెంట్ పెట్టారు. కామెంట్ చేశారో నాకు కూడా తెలియదు, బాగా చెప్పారు. అవును, అలాగే చాలా మూవీస్ నాకు పేర్లు కూడా. బాగా వాయిస్ మీరు చాలా ఇంగ్లీష్ టు తెలుగు డబ్ లో వింటారు. అండ్ హిస్టరీ, డిస్కవరీ, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, డిస్నీ, ఇప్పటికీ నేను నెట్ఫ్లిక్స్ అవి చెప్తున్నాను. హూస్ ద బెస్ట్ ఫుడీ? ఎవరు తిండిపోతు? పచ్చిగా అడగాలంటే తిండిపోతు ఎవరు మన ముగ్గురులో? అది వాళ్ళే ఈజీగా చెప్పేస్తారు. నువ్వు ఎందుకు చేయి చూపిస్తున్నావు ఇలా అని? యాక్చువల్లీ తిండిపోతు నువ్వు 24 గంటలు తింటూనే ఉంటాడు గైస్. నేను తినేది 3 పూటలు బాగా గట్టిగా తింటాను. నా బావ అయితే 24 గంటలు స్నాక్స్ అని ఫుల్ స్నాక్సే గైస్. నేను అసలు స్నాక్స్ ముట్టుకోను. సో తిండిపోటు అంటే ఇక్కడ ఎవరు తిండిపోటు అంటే మా బావ. వర్షిని ఏమేంటి? పైలట్. అలా ఇలాగా పైలట్. అమ్మో, ఎవరో ఆ ప్యాసింజర్స్. సర్లే, మీ అందరిని తీసుకెళ్తా ఫ్లైట్ లో. అమ్మో, అంత పుణ్యమా మాకు. అత్త పేరేంటో చెప్పు. అత్త పేరు సాయి లక్ష్మి కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి. ఫస్ట్ ఆవిడ పేరు ఝాన్సీ లక్ష్మీబాయి.
దాని తర్వాత సాయి హర్ లవ్లీ హస్బెండ్ చేంజ్డ్ హర్ నేమ్ టు సాయి లక్ష్మి. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఇలా ఉందంట, అందుకే ఇలా అన్నట్టు ఒక పేరు మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ ఎవరు రాసారే అసలు ఏం అర్థం కావట్లేదు. ఏది ఏదో కోడి గెలికినట్టు. షేమా బావా అంటే వాళ్ళు వర్షినితోని ఆ పిక్ వేసాం కదా ఇలా ఎత్తుకున్నట్టు, అలాగే నిన్ను ఎత్తుకొని చేయమంటున్నారు ఆ పిక్. సౌందర్య, డూ యూ వాంట్ టు మ్యారీ బావా ఆర్ ఎనీబడి ఎల్స్? అది చెప్పలేను గైస్, ఫ్యూచర్ గైస్. అది ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నది ఇక్కడ రాసి పెట్టుంటది. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది వి నెవర్ నో. సో లెట్స్ సీ, గో విత్ ద ఫ్లో. అంతే. ఇప్పుడు ఒక నైస్ క్వశ్చన్ అడుగుతా. బావకి కరెంట్లీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అబ్బో బోల్డా లేరు గైస్, గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. గర్ల్ ఫ్రెండ్స్ అదేంటి ఉన్నోళ్ళందరూ చీ అప్పుడు అలాగే బ్యాడ్ గా ఫ్రెండ్స్ ముందే బ్యాడ్ గా పెడతారు, అందులో మనమే హింట్ పెడితే. ఆహా, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఒకప్పుడు ఉండేవారు చాలా మంది, చాలా మంది కాదు ఉండేవారు. ఇప్పుడు వర్షిని నేను కట్టుబాటుల్లో పెట్టి పెంచుతున్నాం మా బావని. కరెక్ట్ టైంకి వచ్చేయాలి, టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి. ఎక్కడున్న ఫోన్ వస్తుంది బయటికి వెళ్ళారనుకోండి 1 to 4 స్కెడ్యూల్ అంటే 1 నుంచి 4 1 అయినా కాల్ అవుతుంది. మధ్యలో వీడియో కాల్స్ కూడా ఉంటాయి, నేను మనే కాదు అమ్మ కూడా ఏంట్రా బాను ఇంకా రాలేదు అని. సో ఇప్పుడు మంచి కట్టుబాట్లలో పెట్టాం. అంటే మా ఇంట్లో ఇప్పుడు ఒకే ఒక మగోడు, ఇద్దరు మగోళ్ళు. నాకు అంత ఓపిక కూడా లేదు, అంత టైం పక్కన పెడితే అంత ఓపిక లేదు గర్ల్ ఫ్రెండ్స్ గురించి అని. అంటే అదల్లా ఒక కాలం, అదంతా ఒక కాలం. కొట్టిందా ఎక్కడో బాగా గిఫ్ట్స్ అన్ని బోల్డ్ గిఫ్ట్స్ తీసేసుకున్నారు. ఆహా, గిఫ్ట్స్ అంటే ఇచ్చారు. చాలా మంది గైస్ అడిగారు ఆ తమిళ్లో చేసిన వీడియో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ తెలుగులో కూడా తెలుగులో ఎందుకు చేయలేదు అని. అది తమిళ్లో చేస్తాం కదా, అలాగే చేయగలమా లేదా తెలుగులో అని తెలీదు, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తాను అది మళ్ళీ తెలుగులో. ఓకే, మన రెమో గారికి పిచ్చి వచ్చింది. నైట్ లో వస్తుంది, నైట్ చాలా హైపర్ అవన్నీ అవుతాడు గైస్ నైట్స్, అది ఎందుకో తెలియదు. అంతే గైస్, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని మేము ఆన్సర్ చేసేసాం అనుకుంటా. ఆల్మోస్ట్ అన్ని ఫినిష్ చేసేసాం. మీరు చాలా ఎక్కువ అడిగే క్వశ్చన్ బావా అండ్ సౌందర్య మ్యారేజ్ గురించి కూడా ఆన్సర్ చేసేసాం. సో చెప్పేసాం, లోటు లేకుండా వదిలేసాం అనుకుంటా. కామెంట్స్ లో అడగండి, ఇంకేముంటాయి క్వశ్చన్స్ కామెంట్స్ అడగడానికి. సరే ఏదైనా మిస్ చేసి ఉంటే ఎక్కువ అడిగేది బావ మ్యారేజ్, సౌందర్య మ్యారేజ్ కూడా కాదు, బావ ఏజ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఏదో దేనికో పెడితే బావ ఏజ్. ఓకే గైస్, అన్ని ఆన్సర్ చేసేసాం అనుకుంటాను. ఏమైనా మిస్ చేసి ఉంటే కమెంట్ డౌన్ బిలో. బై గైస్, ఇష్క్ యు ఆల్.